స్వామి వివేకానంద ఎందరికో స్ఫూర్తిదాత, ముఖ్యంగా యువతకి. ఆయన్ని, ఆయన ఉద్బోధనల్ని తలుచుకుంటేనే శక్తి ఉత్పన్నమవుతుంది అనడం తథ్యం. అర్ధరహిత అనవసర ఆకర్షణకు లోనై అవి అందకపోతే ఆత్మహత్యలకు పాల్పడి చావడం కాదు, పనికొచ్చే పని చేయడానికి నిన్ను నువ్వు మలుచుకుని 10 మందికి మార్గదర్శకమవడానికి ఆయన బోధలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆ స్ఫూర్తి వాక్యాల్లోని సారాన్ని స్మరించి ఆచరించాల్సిన సమయం ఇది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిసవుతుంది. ఈ సృష్టిలో ప్రతిదీ సులువే. అలుపెరగక కార్యదీక్ష బూనినప్పుడు ఏదైనా చేజిక్కించుకోవడం సాధ్యమే. ఓపిక, సమయం, సత్తా, సత్తువ యువత కన్నా ఎవరిలో ఎక్కువ? ఈ వనరుల్ని విజయాలుగా మలచడం వీళ్ళని మించి ఎవరికి సాధ్యం? ప్రపంచ చరిత్రలో మహామహులనదగ్గ విజేతలంతా యవ్వనంలోనే కార్యసాధన ఆరంభించారు. ఈ సమయంలో చేష్టలుడిగి కూర్చుంటే వయసు మీరిన తర్వాత ఏమీ సాధించలేం. ఒక జీవితాన్ని నిలబెట్టేది, పడగొట్టేది ఈ ప్రాయమే. నిన్ను నువ్వు నమ్ము, ప్రపంచమే నీ పాదాక్రాంతమవుతుంది. నీపై నీకు నమ్మకం లేనప్పుడు ఆ భగవంతుడు నీకు అండగా నిలవలేడు. జాంబవంతుడు గుర్తు చేశాకే హనుమకి తన బలమేంటో తెలిసొచ్చింది. ఆ కీర్తనలో చెవిన పడ్డాకే సముద్రాన్ని అవలీలగా దాటాడు. సంజీవని పర్వతాన్ని ఒంటి చేత్తో ఎత్తేశాడు. ఇది కలియుగం. ఇక్కడ ఒక్కో యువకుడు హనుమంతుడంత బలశాలి. కానీ మన సత్తా ఏంటో చెప్పడానికి జాంబవంతులు ఎవరు ఉండరు. ఏదైనా సాధించగలనని ముందు మనమే నమ్మాలి. దానికి తగ్గ పరిస్థితులు సృష్టించుకోవాలి. అపనమ్మకంగా, అన్యమనస్కంగా చేసే ఏ పనిలో విజయం సాధించలేం. సవాళ్ళకి ఎదురెడ్డి గెలిస్తే నాయకుడు అవుతావు, ఓడితే ఇతరులకు దారి చూపుతావు. ప్రపంచంలో ఏ గొప్ప విజయము తేలికగా చేజిక్కదు. అడుగడుగున కష్టాల చిక్కుముళ్ళు కాచుకునుంటాయి. కొండ లోయల్లాంటి అవాంతరాలు అడ్డుపడుతుంటాయి. ఆ సవాళ్లను దాటాలి, ఎదురీదాలి. అవసరమైతే దిశ మార్చుకోవాలి. కుదరకపోతే ఒక్కోసారి తలంచుకోవాలి. సవాళ్లతో పోరాడటం మాత్రం ఆపరాదు. 200 మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఇప్పటి బుల్లెట్ ట్రైన్ మార్గం కూడా ఒకప్పుడు దుర్గమారణ్యాలతో నిండి ఉండేది. వాటిని చదును చేశాకే పరుగు మొదలైంది. సవాళ్లకు ఎదురెళ్ళి కడకు గమ్యం చేరితే విజేత అని నిన్ను లోకం వేనోళ్ల పొగుడుతుంది. ఎంచుకున్న గమ్యం తప్పని తేలితే ఆ అనుభవంతో ఇతరులకు దిశానిర్దేశం చేయగలుగుతావు. ఇనుప కండరాలు, ఉక్కు నరాల ఓ 10 మంది యువకులనివ్వండి, ఈ దేశ భవిష్యత్తును బంగారంగా మారుస్తా అన్నాడు వివేకానందుడు. యువతపై నరేంద్రుడికి ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనం ఆ మాట. యువతే దేశగతిని మార్చగలరనేది అక్షర సత్యం. అలల్లా ఎగిసే ఉత్సాహం, సముద్ర గర్భం అంత ప్రతిభ, ఏదైనా సాధించగల కార్యదీక్షత భావి భారత నిర్మాతలైన యువతి యువకులకి సొంతం. ఒక సమయంలో ఒకటే పని చెయ్యి. నీ మనసు, తనువు దానిపైనే లగ్నం చెయ్యి. స్వేదం, రక్తం, ప్రాణం ధారపోయి. మనకు ఉత్సాహం ఉంటే సంతోషమే. హోరుగాల్లాంటి అత్యుత్సాహం మాత్రం ఒక్కోసారి ప్రమాదకరం. విజయం ఎంత సులువో ఒక్కోసారి అంత కఠినం. ఒకేసారి 2 పడవల మీద ప్రయాణం నట్టేట ముంచేస్తుంది. ఒక పని పూర్తవక ముందే రెండోది మొదలు పెట్టడం, మూడో దానిపై మనసు పడటం మనల్ని ఆరంభ సూరులుగా ప్రపంచం ముందు నిలబెట్టేస్తుంది. యవ్వనం నిరర్ధకంగా కరిగిపోయేలా చేస్తుంది. అర్జునుడికి చెట్టుపై పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు మనకు ఒకే సమయంలో ఒకటే లక్ష్యం ఉండాలి. రోజుకోసారైనా నీతో నువ్వు మాట్లాడుకో. అది జరగకపోతే నువ్వు అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు. నీ బలం నువ్వే, నీ బలగం నువ్వే, నీ బలహీనత నువ్వే. నీ గురించి నీకన్నా ఎవరికి బాగా తెలుస్తుంది? అందుకే రోజుకు ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకో. నిన్నటికన్నా నేడు ఉన్నతంగా ఉండేలా, రోజు రోజుకి ఉన్నతుడిలా మారేలా నిన్ను నువ్వు మలుచుకో. ఆ మాటలు వివేకంతో కూడినవైతే, ఆ ఆలోచనలు విచక్షణతో ఉంటే నువ్వు మనిషిగా మారతావు, లేదా మరుగున పడి మరుగుజ్జులాడిపోతావు. ఇది బిసాటి భరత్ కలెక్షన్.
వివేకమే ఆనందం అంటూ వినదగునెవ్వరు చెప్పిన ఆయనకి నమస్కృతులు.